నమస్తే అండి. నేను మీ డాక్టర్ శేషసాయి, డైరెక్టర్ వేద హాస్పిటల్ సత్యనారాయణపురం విజయవాడ. ఈరోజు మనం పెద్దవాళ్ళు వాళ్ళలో వచ్చే సమస్యలు ఏంటి, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్గా 70+ ఈ పెద్దవాళ్ళల్లో ఏంటంటే ప్రతి ఒక్క ఇళ్లలో వాళ్ళ అమ్మా నాన్న లేకపోతే వాళ్ళ తాతయ్య గారు అమ్మమ్మ గారు ఉంటారు. వీళ్ళు చాలా ఫిజికల్ సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఫిజికల్తో పాటు సైకలాజికల్ సమస్య కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే లోన్లీనెస్, ఒంటరితనం. ఈ ఒంటరితనం చాలా బాధాకరం, చాలా ఇబ్బందికరం. ఈ ఒంటరితనం ఉండడం వల్ల వాళ్ళకి టైం ఉంటుంది, మనకి టైం ఉండదు. వాళ్ళు షేర్ చేద్దాం అనుకుంటారు, మనతో చాలా విషయాలు మాట్లాడదాం అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్స్తో కావచ్చు, జాబ్స్తో కావచ్చు బిజీగా ఉండడం వల్ల వాళ్ళకి టైం ఎక్కువ ఇవ్వలేకపోతారు. దీనివల్ల వాళ్ళలో ఒంటరితనం పెరిగిపోతూ ఉంటుంది. అలాగే వాళ్ళతో మాట్లాడేవాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళల్లో వాళ్ళే అన్నీ మనసులో పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి డిప్రెషన్ గురవుతూ ఉంటారు. ఈ డిప్రెషన్ గురవుతుందో పాటు చాలా సైకలాజికల్ సమస్యలు ఫేస్ చేస్తూ ఫిజికల్ సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇంట్లో ఉండేటప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో తూళ్ళు వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకు తూలిపోతూ ఉంటారు వాళ్ళకున్న ఫిజికల్ ప్రాబ్లమ్స్ వల్ల. దీనివల్ల ఏదైనా జారి ఇంట్లో పడ్డారు అంటే కనుక వాళ్ళకి చాలా కామన్గా జరిగే ప్రాబ్లం హిప్ ఫ్రాక్చర్ అవడం. ఈ హిప్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళల్లో చాలామందికి సర్జరీకి ఫిట్గా కూడా ఉండరు. వాళ్ళ హెల్త్ కండిషన్స్ వల్ల కావచ్చు, లేదా కార్డియక్ సమస్యల వల్ల, ఇంకా అదర్ రీజన్స్ వల్ల ఫిట్గా కూడా ఉండరు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మంచం మీద ఉండిపోతారు. మంచానికి వాళ్ళు అంకితం అవ్వాల్సిన కొన్నిసార్లు ప్రమాదం రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళని మనం ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ మీద ఫోకస్ చేయలేకపోవడము, వాళ్ళు ఈ హెల్త్ ఇబ్బంది పడడంతో ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో వాళ్ళు ఈ పర్టికులర్గా వాళ్ళల్లో ఈ బోన్స్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది కనుక వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ ఉన్న మెడిసిన్ ఇవ్వడం, మీ మంచి ఒక డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి, ఆర్థోపెడిషియన్ కన్సల్ట్ చేసి వాళ్ళని పీడియాట్రికల్గా వాళ్ళని డాక్టర్ చూపిస్తూ వాళ్ళ బోన్ హెల్త్ ఇంప్రూవ్ చేయడము, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ని కూడా మార్చడము, వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయడము, వాళ్ళకి కొద్దిగా టైం ఇవ్వడము, వాళ్ళకి మంచి బుక్స్ని ఇవ్వడము, ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళకి మనం కొంత లోన్లీనెస్ని పోగొట్టవచ్చు. అలాగే కొంత చిన్న ప్రికాషన్స్ వల్ల, చాలా చిన్న ప్రికాషన్స్ వల్ల వాళ్ళకి ఇంజురీస్ మనం రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. దానిలో ఏంటంటే ఇంట్లో వాళ్ళని చెప్పులు వేసుకుని అని చెప్పడము, అలాగే ఎక్కువైతే స్లిప్పరీ ఉన్న ఎన్విరాన్మెంట్ని మనం అవాయిడ్ చేయడం ద్వారా వాళ్ళల్లో ఇంజురీస్ని మనం అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా జరిగింది అంటే వాళ్ళలో ఇంజురీ డేంజర్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ హీలింగ్ ప్రాసెస్ కూడా తక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ది ఏజ్ హీలింగ్ ప్రాసెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా అదర్ కాంప్లికేషన్ ఉంటాయి, యూజువల్గా బీపీలు షుగర్లు ఉంటాయి కాబట్టి తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవడం, అలాగే ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా ఉండడము, దీనివల్ల మన పెద్దల్ని మనం కాపాడుకోవచ్చు, వాళ్ళ హెల్త్ని కూడా మనం కాపాడవచ్చు. ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం జరిగి బై మిస్టేక్ ఏదైనా హిప్ ఫ్రాక్చర్ అయ్యి వాళ్ళు మంచం మీద ఉండిపోయారు అంటే కనుక వాళ్ళు చాలా లోన్లీనెస్తో పాటు అలాగే ఇంకా లైఫ్ డేంజర్ కూడా ఉంటుంది చాలామందికి. సో ఈ పెద్దవాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చిన్నపిల్లలాగా మనం కాపాడుకోవాలి. ఎక్కువ వాళ్ళతో మనం టైంని మనం టైం స్పెండ్ చేస్తూ వాళ్ళని మనం ఎప్పటికప్పుడు వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండడంతో పాటు వాళ్ళ ఫిజికల్ హెల్త్ మీద మనం ఫోకస్ చేయాలి. మనం డాక్టర్ తీసుకెళ్ళడం కావచ్చు, డాక్టర్తో మాట్లాడించడము, డాక్టర్ చేత మోటివేట్ చేయించడము, టైం టు టైం మెడిసిన్ తీసుకోవడంలో వాళ్ళని మోటివేట్ చేయడము, ఇలాంటి చాలా ప్రివెంటివ్ మెథడ్స్ తోటి మనం వాళ్ళ హెల్త్ని మనం కాపాడవచ్చు. వాళ్ళు ఇబ్బంది పడకుండా మనం జాగ్రత్త చూడడం వల్ల మనం కూడా ఫ్యామిలీ అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. సో టేక్ కేర్ అబౌట్ యువర్ ఎల్డర్స్ బికాస్ దే ఆర్ అవర్ మనకి మార్గదర్శకులు. వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టు. సో ప్రతి ఒక్కరిని మనం ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా వాళ్ళని మనం కాపాడుకోవడం కోసం వాళ్ళకి ఇచ్చే డైట్ ఏదైతే ఉందో అది ఒక మంచి డైట్ ప్రాపర్ డైటీషియన్ డిజైన్ చేయించుకోవడం, ఒక ఫిజిషియన్ దగ్గర వాళ్ళని చూపించి ఫిజిషియన్ ఇచ్చిన మెడికేషన్ని ప్రాపర్గా ఇవ్వడము, అలాగే ఏదైనా అవసరమైతే వాళ్ళని సైకాలజిస్టులతో కూడా మాట్లాడించి వాళ్ళకి ఏదైనా లోన్లీనెస్ కానీ లేకపోతే ఏదైనా డిప్రెషన్స్ కానీ ఉంటే వాళ్ళతో మాట్లాడించి మనం వాళ్ళని చక్కగా సైకలాజికల్ స్ట్రెంగ్త్నిచ్చి ఫిజికల్ స్ట్రెంగ్త్నిచ్చి మనం వాళ్ళని చక్కగా చూసుకోవచ్చు.